ప్రైజ్ లార్డ్, దేవుని మహిమ కలిగిన గాక. మీ అందరికీ వందనాలు. 3 రోజులు దేవుని సువార్త ప్రకటించడానికి ఏజెన్సీ ప్రాంతానికి ట్రైబల్ ట్రిప్కి వెళ్తా ఉన్నాం. చూడండి, వారికి కావాల్సినటువంటి గోధుమ పిండి, గ్రాసరీ, చెప్పులు అన్నీ కూడా, బట్టలు, దుప్పట్లు అన్నీ తీసుకుని మేము వెళ్తూ ఉన్నాం. ఈ 3 రోజుల పరిచర్య కోసం ప్రార్థన చేయండి. దేవుడే మార్గాల్లో, లోయల్లో, కొండల్లో వెలిచి ఉండగా దేవుడు తోడే ఉండి అనేక మంది క్రీస్తు ప్రేమను చూపించినట్లుగా మీరందరూ ప్రార్థన చేయని ప్రభువు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. అందరికీ ప్రైజ్ లార్డ్. మేమైతే ప్రారంభించబడింది మా యొక్క ప్రయాణం. ఇప్పటికే సగం దూరం వచ్చాము. ఈ రాత్రి అంతా 200 కిలోమీటర్ల ప్రయాణం చేయాలి. ఒక 100 కిలోమీటర్ల హైవే మీద, ఇంకొక కొన్ని కిలోమీటర్లు ఏమో ఏజెన్సీ ప్రాంతంలో అడవుల మధ్యలోంచి వెళ్ళాలి. మేమైతే ట్యాంక్ ఫుల్ అయితే చేస్తున్నాము. డీజిల్ ట్యాంక్ ఫుల్ చేయించేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాం. దగ్గరగా ఈ ట్యాంక్ ఫుల్ వచ్చేసి 30 లీటర్ల పైనే పడుతుంది. నేను అనుకుంటూ ఉన్నాను 30 లీటర్ల పైన పడుతుంది అని అనుకుంటున్నాను. ఇప్పటికే 29 లీటర్లు, 30 లీటర్లు, దగ్గరగా 30 లీటర్లు 3000 రూపాయల వరకు డీజిల్ కొట్టించాము. ఇది ఓన్లీగా వెళ్ళడానికి మాత్రమే ఈ ప్రయాణం. ఈ రాత్రి అంతా చేసే ప్రయాణం కొరకు దగ్గర 3000 రూపాయలు ట్యాంక్ ఫుల్ చేయించాము. మరలా దగ్గరికి వెళ్ళాక మరలా ట్యాంక్ ఫుల్ చేయిస్తాము. కాబట్టి రాత్రి గారు వెళ్తున్న ప్రయాణం అంతట్లో దేవుడు తోడే ఉండాలని మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. 200 కిలోమీటర్ల ప్రయాణంలో ఏజెన్సీ స్వార్థ పరిచర్య దీని మహిమకరంగా జరగాలని ప్రార్థన చేయండి. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలచి ఉండుటే మా భాగ్యము. నీ కొరకై జీవించెదము. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. మనకంటే ముందుగా వెళ్ళిపోయిన వారి కంటే మనము గొప్పవారము కాదు, మనము మంచివారము కాదు, మనము ఎంత మాత్రము శ్రేష్ఠులము కాదు. దైవాజ్ఞను నెరవేర్చుటకు మా కోసం బలి అయ్యారు. ప్రభు రాజ్యం ప్రకటించుటకు ప్రాణాలని విరచారు. మా ఆత్మను రక్షించుటకు హతసాక్షులు మీరయ్యారు. నీతి కిరీటము పొందుటకు అర్హులుగా మీరు. ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము. నీ కొరకై జీవించెదము. ఘటాన్ని ఘనంగా కాపాడుకోవాలి. నీ శరీరం దేవుని ఆలయమని మీరు విలువ పెట్టి కొనబడిన
సంగమును కాపాడుటలో కాపరులుగా మీరున్నారు. సువార్తకి పోరాడుటలో సిద్ధపడిన సైన్యం మీరు. మీ ప్రియ